రైతులకు వెన్నుపోటు రాహుల్ గాంధీకి 1000 కోట్ల అని రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ బంధు కాదు, అన్నదాతలకు రైతు బంధు కావాలని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2.5 ఏళ్లైనా పింఛన్లు పెంచలేదని, జాబ్ క్యాలెండర్ జాడలేదని మండిపడ్డారు. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ఎగ్గొట్టి రైతులను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి మాత్రం 1000 కోట్లు పంపేందుకు సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ వాటి అమలులో అటర్ ఫ్లాప్ అయిందని ధ్వజమెత్తారు. గద్దెనెక్కిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీతో గొప్పలు చెప్పించి 2.5 ఏళ్లైనా ఎందుకు బుకాయిస్తున్నదంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తామని ప్రతినబూనారు. ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్ ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. మరి ఈ సభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థాంక్యూ. రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నాట్లప్పుడే రైతు బంధు జమయ్యేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కోతల కాలానికి కూడా దిక్కులేదంటూ విమర్శించారు. బలహీన వర్గాలకు ఏటా 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు. 3వ బడ్జెట్లోనూ మొండి చేయి చూపాలని చూస్తున్నదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీపై ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2.5 ఏళ్లలో 10,000 కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని మంగళం పాడిందని దెప్పిపొడిచారు. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు రెట్టింపు చేస్తామని చెప్పి దగా చేసిందని ధ్వజమెత్తారు. రైతు కూలీలు, ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల చొప్పున వృత్తి చెల్లిస్తామని చెప్పి బుట్ట దాఖలు చేశారని తూర్పారబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చడంపై ఉన్న శ్రద్ధ, ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ ను అడుగడుగునా నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. వృద్ధులు, మహిళలు, మైనార్టీలు, కార్మికుల పక్షాన గొంతెత్తుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరిట బలహీన వర్గాలకు చేసిన మోసాన్ని ఎండగడతామని తేల్చి చెప్పారు. విరమణ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడతామని చెప్పారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సమస్యలు, నిరుద్యోగుల కోసం ఇచ్చిన హామీల కోసం పట్టుబడతామని ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ అంటే కరప్షన్ కు కేర్ ఆఫ్ అని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మసూదనాచారి ధ్వజమెత్తారు. నాటి నుంచి నేటి వరకు అక్రమాలకు పాల్పడటం, హామీలు ఎగ్గొట్టడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఓట్ల కోసం 420 హామీలిచ్చి ఆచరణలో మాత్రం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకిచ్చినటువంటి హామీల అమలు చేయడంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి వైఫల్యాన్ని శాసన మండలి వేదికగా ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బీఆర్ఎస్ పార్టీ అంటే నికార్సుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీ కాబట్టి మేము ఆనాడు ఉద్యమ సమయంలో మాకు స్ఫూర్తి అమరవీరులు. ఇవాళ అమరవీరుల సాక్షిగా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఏ రకంగానైతే కొట్లాడినామో శాసనసభ, శాసన మండలి వేదికగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నిగ్గదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ బందొద్దు, రైతు బంధు ముద్దు, అక్రమాల జాతర, 6 గ్యారంటీలకు పాతర, కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో, పింఛన్లు మరిచారు, పేదల నడ్డి విడిచారు, మహాలక్ష్మి మరిచారు, మహిళలను ముంచారు అంటూ కాంగ్రెస్ మోసాలను పాటల రూపంలో ఎండగట్టారు. అమరులకు జోహార్, వీరులకు జోహార్ అంటూ తెలంగాణ అమరవీరులను కీర్తిస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాటలతో హోరెత్తించారు.